నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి కీలక పాత్ర వహించిన వర్మ గారిని అన్యాయం జరిగిందని అక్కడున్న వంగ అగ్గేత అయితే అంటుంది. వర్మ గారు, మీకు ఇంత అన్యాయం జరుగుతున్నా సరే మీరు ఎందుకు ఇంకా స్పందించట్లేదు అని వంగ అగ్గేత గారు ప్రశ్నిస్తున్నట్టుగా సోషల్ మీడియా అయితే బాగా కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ మాట మనం కూడా అనుకున్నాం కదా, వర్మ గారిని ఎందుకు పట్టించుకోవటం లేదని. అయితే అక్కడ వాళ్ళ తరఫు నుంచి ఏదో వివరణ ఇవ్వాలి. ఇవ్వకుండా ఉండడం అది వర్మ తాలూకు అభిమానులకి, ఆ ఫాలోవర్స్కి కొంచెం మానసికంగా బాధే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, తర్వాతనేమో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ధర్మానికి ఒక ప్రతిరూపం అనుకుంటున్నా కదా. తల్లిని వదిలిని సమానంగా చూసి నాకు ఇద్దరు తల్లులు అని చెప్పేటువంటి ధర్మాత్ముడు కదా. ధర్మాత్ముడికి ఈ మాత్రం ధర్మం తెలీదా అన్నదే ప్రశ్న. ఇప్పుడు అటువంటి నేతులు ఉన్నవాడికి వర్మ గారు తన దగ్గరుండి ఆయన తాలూకు పిల్లల పాపలను అందరూ మర్చిపోయి నిన్నే పట్టించుకొని ఆయన చెప్పినట్టుగా గేటు తన్నుకొని అసెంబ్లీలోకి వెళ్ళే విధంగా గెలిపించాడు కదా. ఆయన వచ్చిన తర్వాతైనా వర్మ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడితే బాగుండేది. ఏ మాటలంటే, వర్మ గారు చాలా అత్యున్నత స్థానంలో మనం చూడబోతున్నాము. వర్మ గారు కూటమి గెలుపు అంటే పిఠాపురం గెలుపు కూటమి గెలుపు కదా. ఆ కూటమి గెలుపుకి చాలా సింహభాగం ఆయన మనకు సహకరించాడు కనుక ఆయన కృతజ్ఞత నేను మర్చిపోలేను. ఆయన డెఫినెట్గా ఒక మంచి స్థానంలో మీరు చూస్తారు. మీరు వై పిఠాపురం, వైనాట్ ఆంధ్రప్రదేశ్. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురంలో వర్మ గారు అయితే తిరుగుబాటు జెండా అయితే ఎగరబోయబోతున్నారంట. ఇప్పుడు ఎగరేసి ఏం చేస్తారండి? తిరుగుబాటు జెండా ఎగరేసి ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. కానీ ఇక్కడ చేయవలసింది ఏంటంటే, వర్మ కామ్గా ఉంటాడు, ఎవరేం చెప్తారు వింటారు. బట్ ఒకటి, వర్మకు ఒక అండర్స్టాండింగ్ లేకపోతే ఎప్పుడూ అగ్నిగుండం చేసేవాడు. మీకు పిఠాపురాన్ని ఎప్పుడూ అగ్నిగుండం చేసేవాడు. ఆయనకున్న క్లారిటీ ఆయనకు ఉంది. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు పనిచేసే విధానం ఏంటంటే, ఆ క్షణం వరకు ఏది ఎవరికి చెప్పరు, గుమ్మనంగా ఉంటాడు. ఆ గుమ్మనంగా ఉండడం కూడా ప్రజల్లో ఒక్కోసారి మనోభావాలు దెబ్బతినడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంతేగాని వర్మ నాకు ఏ పోస్టు రాదు, నేనేమీ కాదు అని తెలిసిన తర్వాత ఎందుకు ఊరుకుంటాడు? వర్మ ఊరుకుంటే మాత్రం ఆయన అనుచరులు ఊరుకుంటారా? మొత్తం పవన్ కళ్యాణ్ గీక్సీలు మొత్తం తగలబెట్టారు. గనక ఏంటంటే, ఈ వైసీపీ పార్టీకి ఉన్నటువంటి పెద్ద తెగులు ఏమిటంటే, ఏమీ లేకుండానే ముందు ఒక ఇద్దరు అంటే ఆత్మీయంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని దూరం చేద్దాం అనుకుంటారు. ఆ దూరం చేయడమే వైసీపీ గెలుపు అనుకుంటారు. అలా చేసే ప్రయత్నం కానీ మన పవన్ కళ్యాణ్, వర్మ ఇద్దరు విడిపోరు. వర్మ క్లియర్గా చెప్పాడు, నాకు ఇంతకుముందు ఎవరికైనా ఒకరే అధ్యక్షుడు ఉంటాడు, నాకు ఇద్దరు అధ్యక్షులు ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వింటాను, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వింటానంటే, అంటే పవన్ కళ్యాణ్ కోసం నిర్దేశించబడిన పనులు యావత్తూ ఆయనే చూసుకోవచ్చు. ఇంకేముంది ఇక్కడ, నాకు ఈ పనులు జరిగేలా మీరు చూడండి అని చెప్పి ఆయనకు ఒక పోస్ట్ ఇస్తాడు. పోస్ట్ క్రియేట్ చేస్తారు. చేసిన తర్వాత మొత్తం అంటే ఒక ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ వాళ్ళకి ఎంత గౌరవం ఉంటుందో, ఎలాంటి స్థితిలో వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారో అంతకంటే వివరంగా చెప్పకూడదు. మనం ఎలాంటి స్థితిలో వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారో అంతకు మించిన స్థితిలో వర్మ గారిని పెట్టగలరు. ఇప్పుడు వర్మ గారి పైన వంగ గీత గారులే కానీ లేకపోతే వైసీపీ పార్టీ నాయకులు బురద చల్లుతున్నారంటారా? డెఫినెట్గా అండి. వాళ్ళ మీద కదా, అందరి మీద బుర్ర జల్లుతూనే ఉన్నారు కదా. అదేంటి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య అగ్గి రాజుకుంటుంది, లోకేష్కు చాలా సీరియస్గా ఉన్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ పనుల మీదేమో ఆయన సీరియస్గా ఉన్నాడు. లేదా అమరావతి మీదేమో జనసేన వాళ్ళు సీరియస్గా ఉన్నారు. వీళ్ళ గురించి ఏమో పార్లమెంట్లో కూడా చెప్పుకుంటున్నారు, అమరావతి పనులు ఆపేయమని వార్నింగ్లు ఇవ్వడం. ఇవన్నీ ఏంటి? ఇదంతా వాళ్ళు క్రియేట్ చేసుకోరు కదా. వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి నిందలు.
వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంది కనుక చకచక పనులు చేసుకుంటున్నారు. ఓకే. మరి పిఠాపురంలో వర్మ గారి మనుగడ ఎలా ఉండబోతుందంటారు రాబోయే రోజుల్లో? వర్మ గారి మనుగడ బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే నాకు ఓ రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తిగా వర్మ గారు ఏ క్లారిటీ లేకుండా మౌనంగా ఉండరు. తర్వాత ఆ 2 ఎమ్మెల్సీ కూడా క్యాన్సిల్ అయినట్టు ఉంది. సో మొదటి ఎమ్మెల్సీ ఈయనే అవుతారు ఇప్పటికి కూడా అక్కడ. ఆయన పేరు సి. రామచంద్రయ్య కానీ ఇంకెవరు ఉన్నారు ఆయన. జనసేన పార్టీకి ఒకళ్ళను, టీడీపీ పార్టీ ఒకరు ప్రపోజ్. ఉంది జనసేన ఒకటి హరిప్రసాద్ అని. వాళ్ళు కాకుండా వాళ్ళు ఇతర పార్టీలో ఉన్నారని ఏదో దాన్ని తిరస్కరించినట్టు ఉంది. బట్ ఏది ఏమైనప్పుడు కూడా వర్మ విల్ బి ది ఆన్ ద టాప్ ఆఫ్ ద పార్టీ. మరి పవన్ కళ్యాణ్ గారు దగ్గర తీసుకోకుండా అది కొంచెం దూరం పెడుతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే దగ్గర తీసుకుంటే బాగా, అంటే పవన్ కళ్యాణ్కి ఈయన ఆత్మబంధువు అని చెప్పేసి వర్మ ఏదైనా మిస్ఫైర్ చేయొచ్చుగా. వర్మ గారితో పని అయిపోద్ది, చెప్తే పని అయిపోద్ది అనే ఒక ఆలోచన వస్తుంది కదా. ఇప్పుడు ఎందుకు త్రివిక్రమ శ్రీనివాస్ గారి ఇంటికే ఎంతోమంది వెళ్తున్నారు, నాయన ఒక మాట చెప్పని చెప్పేసి. మరి అలాంటి వర్మ గారిని దగ్గర తీసుకుంటే వర్మ గారి ఇంటికి క్యూ కడతారు కదా. ఇప్పుడు చిరంజీవి గారి ఇంటికి క్యూ కట్టేవాళ్ళు వాళ్ళ ఇంటికి కట్టరా. అది ఇవన్నీ ఆలోచిస్తారు కానీ కృతజ్ఞత లేకుండా ఉంటాడు అని మాత్రం నేను అనుకో. అంటే ఇంకా టీడీపీ పార్టీ వదిలేసి జనసేన పార్టీలో చేరబోతున్నారంటారు వర్మ గారు? చేరవచ్చు. ఎందుకంటే వర్మ గారు ఎందుకు చేరవచ్చు అంటున్నానంటే టీడీపీ పార్టీకి దిస్ ఇస్ ది లాస్ట్ ఛాన్స్ అండి. తర్వాత ఇమ్మీడియట్గా మీకు లోకేష్ వస్తాడన్న గ్యారంటీ లేదు. జనాల్ని మొబలైజ్ చేయలేడు. జనాల్ని మొబలైజ్ చేసే అవకాశం అనుకోకుండా పవన్ కళ్యాణ్కే వచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే టాప్ టు బాటమ్ అందరూ కదులుతారు. తర్వాత ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనే పేరు తెచ్చుకున్నాడు కనుక ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటే కొంతకాలం 15-20 సంవత్సరాలు మనం బతకొచ్చు, అప్ అండ్ డౌన్స్ చూసినప్పుడు కూడా. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా పార్టీ లేదు. ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ పార్టీ ఏదైనా ఉందంటే మరి జనసేన పార్టీ ఉంది. అది కొన్ని రోజుల తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళకి మధ్య ఏదో కొంచెం తేడాలు వచ్చి వాళ్ళు విడిపోతారు. ఇంకేం చేస్తారు, తప్పదు కదా. అంటే ఆదిలోనే మనం మాట అనడం కరెక్ట్ కాదు కానీ మొత్తానికి ఇద్దరు కలిసి మంచి వర్క్ చేసి పెడతారు ఆంధ్రదేశానికి. అప్పటికే పిఠాపురం అంతా మారిపోయింది కదా. బస్ స్టాండ్ రంగులు వేసేస్తున్నారు, లేఅవుట్లు వేసేస్తున్నారు. పక్కేమో 3,000 రూపాయలు ఉన్న గజం 12,500 అని చెప్తున్నారు.